హాస్పిటల్ పాలవడం జరుగుతుంది. సో ఇదొకటి ఆలోచించుకోండి. ఇలాంటి పీట్లు చేసేవాళ్ళు ఈ అధిక శబ్దాలతో బైకులు ప్రయాణించేస్తూ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, సీట్ బెల్టులు లేకుండా ప్రయాణించడం, ఓవర్ స్పీడ్స్తో వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళందరి పట్ల కూడా పోలీస్ శాఖ, అదేవిధంగా రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేయడం ఎంత అవసరమో దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ, అంటే వాళ్ళకి తగిన చలానాలు వేయడం, లేకపోతే వాళ్ళ మీద ప్రాపర్ కేసులు కట్టి కోర్టుకు హాజరుపరచడం, ఇలాంటివి జరుగుతాయి. మీకు అనిపిస్తుంది ఏముంది, లైసెన్స్ లేకపోతే కేసు పెట్టారు, లేకపోతే తాగి నడిపితే ఒక చిన్న కేసు కట్టారు, కోర్టులో వెళ్ళి ఫైన్ కట్టేసేమో అనిపిస్తుంది. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఫైన్ కట్టినా, కోర్టులో వెళ్ళి హాజరయ్యి చిన్న కేసులో ఏదైనా మీ నేము, మీ అడ్రస్, మీ ఆధార్, మీ ఫోటోతో సహా అన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో పర్మనెంట్గా ఆన్లైన్లో ఎక్కేస్తారు. ఇప్పుడు మీరు నారాయణ స్కూల్లో చదివారు, లేకపోతే మీ జెడ్పీహెచ్ స్కూల్లో చదివారు ఇంకొక ఊర్లో, 2026 బ్యాచ్ 10th క్లాస్ 8th క్లాస్ ఎవరు అంటే మీ రిజిస్టర్లో చూస్తే ఎలా అయితే ఉంటాయో పోలీస్ రికార్డ్స్లో కూడా స్టేట్ మొత్తం, దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ క్రైమ్ జరిగి ఆ నెంబర్లో ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరు కంప్లైంట్గా ఉన్నారు అనేది ప్రతిదీ ఇప్పుడు రికార్డ్ అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. మీ అందరు ఇప్పుడు బాగా చదువుకుంటారు. ఏదో తెలిసి తెలియని తరంలో ఈ అబ్బాయి బైక్ తీసుకొస్తాడు ఒకటి, ఆ పక్కన ఇంకొక ఇద్దరు కలిసి అలా బైక్ బయటకు వెళ్తారు, ఎవరో పట్టుకుంటారు.